ఒకరికొకరు. గీతాంజలి గీతాంజలి ఛం చననన ఛం ఛం చననన ఛం చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. కొండపల్లి కొయ్య బొమ్మ నీకో బొమ్మ నాకో బొమ్మ, కొయ్యపల్లి నెమలి కన్ను నీకో కన్ను నాకో కన్ను. నిర్మలపట్నం బొమ్మల పలక నీకో పలక నాకో పలక, చిన్నపట్నం బంగారు గొలుసు నీకో గొలుసు నాకో గొలుసు. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవే ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపల నువ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం పొద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే అందమిత్రమా. చినుకై మన మనసులు కురవాలి, పూవై లలలాల ఎదలల్లుకు పోవాలి. గీతమ్మా, అమ్మగారు అమ్మగారు, అమ్మాయి గారు మంచం మీద కళ్ళు తిరిగి పడిపోయారు, నోట్లోంచి నొరగొస్తున్నారు, చేతులు కాళ్ళు కొట్టుకుంటున్నారమ్మా. అమ్మా గీత, అమ్మా గీత,
గీత అమ్మ గీత 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 అమ్మ గీత డాక్టర్ గారు డాక్టర్ మా అమ్మాయిది ఎలాగైనా కాపాడండి సార్. మీరేం వరి అవ్వకండి, అంతా మేము చూసుకుంటాం. ఏమండి నువ్వేం కంగారు పడకు. ఏమండి మన గీతకేమీ కాదు కదా? డాక్టర్ గారు మా అమ్మాయికి ఎలా ఉంది? డోంట్ వరీ, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. థ్యాంక్ యూ డాక్టర్. మేము వెళ్ళి చూడొచ్చండి? స్పృహ రావడానికి గంట పడుతుంది. స్పృహ వచ్చాక స్పెషల్ వార్డులోకి షిఫ్ట్ చేస్తాం, మీరు అప్పుడు చూడొచ్చు. ఏమండి అది స్పృహలోకి రాగానే పెళ్లి గురించే అడుగుతుందండి, దానికి ఏం చెప్పాలి? అదే ఆలోచిస్తున్న రాజ్యం. మరోసారి అది ఇలా చేసుకుంటే మనం దాన్ని కాపాడుకోలేమండి. ఊరుకో రాజ్యం, నువ్వు కూడా ఇలా అయిపోతేలా? నేను తల్లినేనండి. ఇద్దరం గారం చేస్తే అది ఇంకా మొండిగా తయారవుతుందని కాస్త కటువుగా మందలిస్తుంటాను, కానీ మీకన్నా నాకే ఎక్కువ బాధ ఉంటుందండి. దాని సంగతి మీకంటే నాకే బాగా తెలుసు. అది ఆశపడ్డది దొరక్కపోతే తట్టుకోలేదండి. నిజమే రాజ్యం, కానీ ఎంత ఆలోచించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు. నిదానంగా ఆలోచించి ఏదో ఒకటి చేద్దాం అనుకున్నాం, కానీ అది మనకు టైం ఇవ్వలేదు. ఆవేశం తగ్గగానే ఆలోచిస్తుంది అనుకున్నాం, కానీ ఆవేశంలో ఇంత పని చేసింది. ఈ టెన్షన్లో ఆలోచించడానికి నా బుర్ర పని చేయటం లేదు. నువ్వే చెప్పు, ఏం చేద్దాం? అంజలి పెళ్లి క్యాన్సిల్ చేసి గీత పెళ్లి చేయడం ఒక్కటే మార్గం అండి. ఏమండి మీరు అంజలి ఇంటికి వెళ్ళి మాట్లాడరండి. వాళ్ళు కాదన్నారు రాజ్యలక్ష్మి. గీత చంద్రశేఖర్ని పెళ్లి చేసుకోవడం కోసం వాళ్ళు సంతోషంగా అంజలి పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటారు, కానీ మగ పెళ్లి వారు ఒప్పుకోవాలి కదా. పోనీ వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడరండి. వాళ్ళింటికా? అవునండి. పరువు పోతుంది లక్ష్మి. పెళ్ళంటే తోలుబొమ్మలాట అనుకున్నావా? రోజుకో మాట, రోజుకో పెళ్లి కూతురు ఏంటి? ఇదేమైనా బొమ్మల పెళ్ళా అని గట్టిగా అడుగుతారు. వాళ్ళు గట్టిగా అడిగినా గడ్డి పెట్టినా అడక్క తప్పదు కదండి. ఈ పెళ్లి గానీ జరగకపోతే గీత బతకదు, అది బతకపోతే మనము బతకం. మనమే పోయాక ఇక ఈ పరువు ప్రతిష్టలు ఎందుకండి? నిజమే లక్ష్మి, నువ్వు చెప్పింది కరెక్టే. పరువు పోయినా గీత దక్కితే చాలు. ఈ ప్రాబ్లం వాళ్లే సాల్వ్ చేయాలి. వెళ్దాం పద. వదినా, గీతకి స్పృహ వచ్చేదాకా జాగ్రత్తగా చూసుకోండి. అలాగే రాజ్యం, మీరు వెళ్ళండి అమ్మా. పదండి. అమ్మా ఏంటిది? ప్రసాద్ గారు బాగున్నారా? ఏమ్మా ఎలా ఉన్నారు? కూర్చోండి. కూర్చునే సమయం కాదండి. ఏమిటి విశేషాలు? అంజలి పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి వచ్చారా? కాదండి, మరి గీత పెళ్లి గురించి మాట్లాడటానికి వచ్చాం. గీత పెళ్లి గురించా? అవునండి, అదిప్పుడు హాస్పిటల్లో ఉంది. హాస్పిటల్లోనా? అవునండి. గీత పెళ్లి అంటారు, హాస్పిటల్ అంటారు. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పండి. ఎలా చెప్పాలో తెలియడం లేదండి. ఏం చెయ్యాలో కూడా పాలుపోవడం లేదు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ రాజ్యం, కాస్త ఓర్చుకో. విశ్వప్రసాద్ గారు అసలు ఏం జరిగింది? గీత సూసైడ్ చేసుకోబోయిందండి. మై గాడ్, ఆత్మహత్య చేసుకోబోయిందా? అవునండి. ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదండి, అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారు డాక్టర్. కానీ ఇంకా అన్కాన్షియస్ లోనే ఉంది. కోలుకోవడానికి టైం పడుతుంది. ఎందుకు అంత పని చేసింది? పెళ్లి కోసం. పెళ్లి కోసమా? మా అబ్బాయితో పెళ్లి వద్దందిగా.
ఎవరినైనా ప్రేమించిందా? లేదండి. మీ అబ్బాయితో పెళ్ళొద్దని ఎంటెక్ సీట్ కోసం రాజస్థాన్లో ఉన్న పిల్లని ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. నిన్ననే తిరిగి వచ్చింది. ఈ మధ్యలో ఏం జరిగిందో గాని మీ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానంది. అతను అంజలిని మ్యారేజ్ చేసుకుంటున్నాడని చెప్పాం. అయినా వినలేదు. అతన్నే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టింది. మేం కుదరదన్నాం. రాత్రి చిన్న ఆర్గ్యుమెంట్ జరిగింది. తెల్లారేసరికి ఇలా చేసింది. మాకేం చెయ్యాలో తెలియక మీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చాం. దాని ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయి అన్నయ్య గారు. మా వాడు మొదట పెళ్లి చేసుకుంటానన్నది మీ అమ్మాయిని చేతులారా వదులుకుంది. ఇప్పుడు అంజలితో నిశ్చితార్థం అయ్యాక ఎలా? మేము అదే అన్నాం. కానీ ఈ పెళ్లి జరగకపోతే అది బతకదు. ఒకవేళ మా అబ్బాయిని చేసుకున్నా ఇలాంటి నిలకడలేని మనస్తత్వం ఉంటే చాలా కష్టం. పెళ్ళయ్యాక చాలా సమస్యలొస్తాయి. లేదండి, అది ఇష్టపడి చేసుకుంటోంది కనుక దాని ఆశ తీరితే అది ఆనందంగానే ఉంటుంది. నీ బాధను నేను అర్థం చేసుకోగలను. కానీ ఇప్పుడు మేము గీతని కోడలుగా చేసుకుంటే అంజలి ఏమైపోతుంది చెప్పండి? వాళ్ళ దశలే మిడిల్ క్లాస్. ఓసారి నిశ్చితార్థం క్యాన్సిల్ అయిందంటే మరో సంబంధం కుదరటం చాలా కష్టం. నిజం ఎవరికీ తెలియదు. అంజలిలోనే ఏదో లోపం ఉందని లోకం అనుకుంటుంది. నలుగురు 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అంజలి జీవితం పాడైపోతుంది. మనమే చేతులారా పాడు చేసిన వాళ్ళం అవుతాం. కాస్త ఆలోచించండి. నిజమేనండి. అంజలి పెళ్లి ఆగిపోతే అంజలి జీవితం పాడైపోతుంది. కానీ గీత పెళ్లి జరగకపోతే ఏకంగా ప్రాణమే పోతుంది. జీవితం ముఖ్యమా, ప్రాణం ముఖ్యమా? మీరే ఆలోచించండి. ఆలోచించాల్సింది మేం కాదండి, అంజలి తల్లిదండ్రులు. వాళ్ళు ఒప్పుకుంటే మీరు ఒప్పుకుంటారా? అంజలి సంబంధం మాట్లాడటానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇదే మాట అన్నారు. మీరు ఒప్పుకుంటే వాళ్ళు ఒప్పుకుంటామని. అప్పుడు మీరేమన్నారో మీకు గుర్తుండే ఉంటుంది. మా పెద్ద కూతురికి తప్పిపోయిందనుకున్న సంబంధం మా రెండో కూతురికి వస్తే వద్దంటామా? అంజలి అదృష్టవంతురాలు, గీత మిస్ చేసుకున్న అదృష్టాన్ని అంజలి అందుకుంటోంది అన్నారు. మీ మాటల మీద వాళ్ళు ఒప్పుకున్నారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళని ఎలా అడుగుతారు? అంజలి నిజంగానే మీ రెండో కూతురు అయి ఉంటే మీరు ఇలా అడగలరా? మీ పెద్ద కూతురు జీవితం కోసం రెండో కూతురు జీవితాన్ని పాడు చేయగలరా అని వాళ్ళు అడగరా? అడిగితే ఏం చెప్తారు? వాళ్ళు అడగరు. మేము ఎలాగైతే ఇద్దరూ మా కూతుళ్లే అని భావిస్తున్నామో వాళ్ళు అలాగే ఇద్దరూ వాళ్ల కూతుళ్లుగా అనుకుంటున్నారు. కనుక మేం మా పెద్ద కూతురికి తప్పిపోయిన అదృష్టం రెండో కూతుర్ని వరించిందని ఎలా అన్నామో ఇప్పుడు వాళ్ళు అదే మాట అంటారు. కానీ మీరు అడిగారు గనుక చెప్తున్నారు. అంజలి నిజంగా మా రెండో కూతురే అయినా ఈ పరిస్థితుల్లో గీతని కోడలుగా చేసుకోమనే అడిగేవాళ్ళు. ఎందుకంటే ఇందాకే చెప్పాను, జీవితం కన్నా ప్రాణం ముఖ్యం. ప్రాణం ఉంటేనే జీవితం. కనుక మీరు పెద్ద మనసు చేసుకుని ఒప్పుకోండి. వాళ్ళని మేమొప్పిస్తాం. నువ్వేమంటావు సుశీల? మనం మొదట కోడల్ని చేసుకోవాలనుకున్నది గీతనే కదండి. కానీ గీత తొందరపాటు వల్ల ఈ పరిస్థితి వచ్చింది. గీత కాదందనే అంజలి దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ ఇప్పుడు గీత కావాలనుకుంటే మంచిదే. కానీ మధ్యలో అంజలి జీవితం పాడైపోకుండా చూడాలి. అంజలి గురించి మీకన్నా మేమే ఎక్కువగా ఆలోచిస్తున్నాం. ఓ కన్ను కోసం రెండో కంటిని పోగొట్టుకోలేం కదండి. అంజలికి మరో మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. సరేనండి, కానీ అబ్బాయి ఏమంటాడో? మీ అబ్బాయి కూడా మొదట ఇష్టపడ్డది గీతనే కదండి. అవునండి, వాడేం అభ్యంతరం చెప్పడు. అయితే నారాయణ గారితో మాట్లాడండి. వాళ్ళంతా ఒప్పుకుంటే మాకేం అభ్యంతరం లేదు. ఈలోగా మేము మా అబ్బాయికి చెప్తాం. చాలా థ్యాంక్స్ అండి. నారాయణరావుతో వెంటనే మాట్లాడతాం. ఇప్పుడే అంజలి ఇంటికి వెళ్తాం. వస్తామండి. వస్తామమ్మా. ఇదేమిటండి తాళం వేసింది? ఎక్కడికి వెళ్ళుంటారు? సరే పద, హాస్పిటల్కి వెళ్దాం.
అసలు ఆత్మహత్య ప్రయత్నం ఎందుకు చేసింది? అదిగో మా తమ్ముడు మరదలు వస్తున్నారు, వాళ్ళని అడగండి. ఏమిటమ్మా, ఏం జరిగింది? మీకు ముఖ్య విషయం చెప్తాను, కంగారు పడకండి. అంజలి, ముఖ్యంగా నువ్వు ధైర్యంగా ఉండాలి. అసలు ఏం జరిగిందంటే, గీత సడన్ గా తన పెళ్లి నిర్ణయాన్ని మార్చుకుంది. చంద్రశేఖర్ని పెళ్లి చేసుకుంటానంది. మళ్ళీ అతన్ని పెళ్లి చేసుకుంటానందా? అవును, అంజలితో నిశ్చితార్థం జరిగిందని చెప్పాం. అయినా మొండికేసింది. మేం కూడా ఒప్పుకోలేదు. దాంతో ఇంత పనిచేసింది. ఇప్పుడు ఏం చేద్దాం? మీరే చెప్పండి. దాని ప్రాణాలు ఇప్పుడు మీ చేతుల్లోనే ఉన్నాయి. అలా అనకండి. అంజలి వేరు, గీత వేరని మనం అనుకోలేదు. ఇది మన కుటుంబ సమస్య కానీ మీ ఒక్కరి సమస్య కాదు. గీతకేదైనా జరిగితే మేం కూడా తట్టుకోలేం. కనుక గీత కోరినట్టు చేయడమే మంచిది. ఏమ్మా అంజలి, నువ్వేమంటావు? బాబాయ్, అతను మొదట గీతని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. గీత వద్దు అందని నన్ను చేసుకుంటానన్నారే కాని లేదంటే గీతని చేసుకునేవారుగా. ఇప్పుడు గీత కోరుకుంటుంది కనుక దానికి పెళ్లి చేయడమే న్యాయం. చిన్నదానివైనా పెద్ద మనసుతో కరెక్ట్గా చెప్పావంజలి. కానీ మేము కోరుకునేది నీ జీవితం కూడా బాగుండాలనమ్మా. నీకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసే బాధ్యత మాది. పిన్ని, ముందు గీత పెళ్లి అవనివ్వండి. నా పెళ్లి సంగతి తర్వాత చూడొచ్చు. ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుందా అని చాలా టెన్షన్ పడ్డాం. మీకు ఆపరేషన్ వల్లే ఇంత ఈజీగా సాల్వ్ అయింది. మాదే ఉంది, ఎప్పుడు మీ ఉద్దేశమే మా ఉద్దేశం. కానీ అసలు మగ పెళ్లి వారు ఏమంటారు? ఆల్రెడీ వాళ్ళతో మాట్లాడి వచ్చాం. ఆహా, మీరు ఒప్పుకుంటే వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ లేదన్నారు. ఇప్పుడు మీరు కూడా ఒప్పుకున్నారు గనక ఇక గీతకి గండం గట్టెక్కినట్టే. వాళ్ళకి ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. అలాగే. ఏమండి, భోజనం చేదురుగాని రండి. హలో చక్రపాణి గారు, నేను విశ్వప్రసాద్ని మాట్లాడుతున్నాను. చెప్పండి, గీతకి ఎలా ఉంది? ఇంకా స్పృహ రాలేదు. గీతకి స్పృహ రాగానే పెళ్లి గురించే అడుగుతుంది. అందుకే అంజలి పేరెంట్స్తో మాట్లాడాం. ఏమన్నారు? నేను చెప్పినట్టే వాళ్ళకి ఎలాంటి అబ్జెక్షన్ లేదు. మీ అబ్బాయితో మా గీత పెళ్లి జరిపిస్తే వాళ్ళకి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. నారాయణరావు గారు ఇక్కడే ఉన్నారు, మాట్లాడండి. చక్రపాణి గారు బాగున్నారా? నారాయణరావు గారు బాగున్నామండి. చూడండి, గీత కూడా మా అమ్మాయి లాంటిదే. గీతకి ఏదైనా జరిగితే మేమెవరం తట్టుకోలేము. ఇప్పుడు అంజలి పెళ్లి కన్నా గీత ప్రాణమే ముఖ్యం. కనుక గీతనే మీ కోడలుగా చేసుకోండి. అలాగేనండి. మీ రెండు కుటుంబాల్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది. పెద్ద చిన్న తారతమ్యాలు లేకుండా కలిసిపోవడమే కాకుండా ఒకరి కోసం ఒకరు పడే తాపత్రయం చూస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. పెద్ద పెద్ద సమస్యలను కూడా ఎంతో సులభంగా పరిష్కరించుకుంటున్నారు. ఎదుటి వాళ్ళ మనస్సులను నొప్పించకుండా చాలా సున్నితంగా ప్రవర్తిస్తున్నారు. మీ కుటుంబాల మధ్య స్నేహం కలకాలం ఇలాగే ఉండాలి. థ్యాంక్స్ అండి. విశ్వప్రసాద్ గారితో మాట్లాడండి. హలో చక్రపాణి గారు, ఈ విషయం మా అల్లుడితో చెప్పారా? ఇంకా లేదండి, మా వాడు ఇంకా లంచ్కి రాలేదు. రాగానే చెప్తాను. సరేనండి. గీత డిశ్చార్జ్ కాగానే మేము వచ్చి కలుస్తాం. సరేనండి. అంజలి వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారా? అవును, నిజంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ఏంటి నాన్నగారు, ఎవరిని మెచ్చుకోవాలనుకుంటున్నారు? గీత హాస్పిటల్ ఉందట్రా. వాళ్ళ ఏ గీత? అదేరా, నీ కాబోయే భార్య గీత. నా కాబోయే భార్య ఏంటమ్మా? ఆ పెళ్లి క్యాన్సిల్ అయిపోయిందిగా. ఇప్పుడు నా కాబోయే భార్య అంజలి. కాదురా, గీత మళ్ళీ నిన్నే పెళ్లి చేసుకుంటానందట. ఆమె పేరెంట్స్ వద్దంటే సూసైడ్ చేసుకోబోయిందట. లక్కీగా ఏం కాదు. ఇందాకే గీత పేరెంట్స్ వచ్చి మాట్లాడి వెళ్ళారు. మీరేమన్నారు? నీతో పెళ్లి జరగకపోతే ప్రాణం తీసుకుంటానంటుంటే ఏమంటాం? అంజలి పేరెంట్స్ ఒప్పుకుంటే గీతనే కోడలుగా చేసుకుంటాం అన్నాం.
వాళ్ళు వెళ్ళి అంజలితో అంజలి పేరెంట్స్తో మాట్లాడి ఫోన్ చేశారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారట. వాళ్ళు మీరు ఒప్పుకుంటే చాలా నాకు ఇష్టం ఉండద్దా?